హలో అండి. పరిస్థితుల వల్ల కాదు, ప్రయత్నం వల్ల ఏదైనా సాధించవచ్చు. ఎలా చెప్పండి? మనలో చాలామంది పరిస్థితులు ఇలా ఉన్నాయి, నాకు అనుకూలంగా లేవు. చదువుకోమని పిల్లలకి చెప్తే వాళ్ళు ఏం చెప్తారు? ఇవాళ కరెంట్ లేదు, లేదా ఇవాళ మా అమ్మ ఎక్కడికో తీసుకెళ్ళింది, లేదా ఇవాళ నేను ఇంకెక్కడికో వెళ్ళాను. ఏదో ఒకటి అలాగే ఏవో కారణాలు చెప్తూ ఉంటారు. అంటే తన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు బాగోలేవని ఆ పని చెయ్యలేదు అన్నట్టు. సరే పోనీ పిల్లల బుద్ధి చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళు చెప్తారు. పెద్దవాళ్ళు కూడా అలాగే చేస్తుంటారు. జీవితంలో ఏదైనా సాధించలేదనుకోండి, ఎవరైనా ఒక యంగ్స్టర్ని మనం పట్టుకొని ఏంటి సంగతి, ఏం చేస్తున్నావు ఏంటి, ఏం చేస్తాంలే మేడం, ఏం సాధించలేకపోయాం, ఎందుకంటే మా పరిస్థితులు ఇంట్లో కష్టం కదా, ఇంట్లోని ఏం బాగుండదు, అన్నీ నేనే చూసుకోవాలి, పరిస్థితులు అలాంటివి ఇలాంటివి. పరిస్థితులు అందరికీ అనుకూలంగా ఉంటాయా? ఉండవు. ఈరోజు నేను ఈ చైర్లో కూర్చుని ఇలా మాట్లాడుతున్నానంటే, లేదా నేను ఒక ఉద్యోగం చేస్తున్నాను అంటే నాకు అన్నీ అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? కాదండి, చాలా తప్పు. ఏదైనా ఒకటి సాధించాము అంటే దాని వెనకాతల ఎన్నో సంవత్సరాల కృషి ఉంటుంది. కృషి లేనిదే ఏది ఎవరూ సాధించలేరు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. చిన్నప్పుడు నేనేమోని ఇంగ్లీష్ చదువుకోవాలని అనుకునేదాన్ని. చాలా చిన్నప్పుడు, ఒక 5, 6 ఇయర్స్ 7 ఇయర్స్ టైంలో. నాకు ఇప్పటికీ ఆ ఇన్సిడెంట్ అందుకే గుర్తుండిపోయింది. అంత చిన్న వయసులో అది కూడా ఇప్పటికీ ఇంకా గుర్తుంది. ఇంగ్లీష్ చదువుకుందామని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఒక కాన్వెంట్ చాలా దూరం అనమాట. మా నాన్నగారు ఎక్కడైతే పనిచేస్తారో అక్కడికి చాలా దూరంలో కాన్వెంట్ ఉండేది, ఇంకొక ఊర్లో అనమాట. అప్పట్లో అంత ఆర్థిక పరిస్థితులు బాగుండేవి కావు కాబట్టి అక్కడికి పంపించలేకపోయేవారు. అయితే నేనేం చేశాను, నేను చాలా మిగతా పిల్లలు ఎవరో ఒకరు ఇద్దరు అలా కొర వెళ్తూ ఉంటే కిటికీలోంచి చూస్తూ ఉండేదాన్ని. చాలా బాధపడుతుండేదారే, నేను చదువుకోలేకపోయాను, ఇంగ్లీష్ నేర్చుకోలేకపోతున్నాను ఏంటి అన్నట్టు. అంత తెలియకపోయినా ఏదో కాన్వెంట్కి బ్యాగ్ వేసుకెళ్ళాలి అనే జ్ఞానం. అది పెరుగుతూ 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 పెద్ద అయినాక ఏమైంది, ఇంకా మనసులో బలపడిపోయి ఈరోజు నేను ఇంగ్లీష్ టీచర్. చూసారా? పరిస్థితులు కాదండి, ప్రయత్నం ముఖ్యం. మీరు తెలుసుకుంటారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ప్రయత్నించండి, ఏదైనా సాధిస్తారు. ప్రయత్నం లేకపోతే ఏదీ సాధించరు. ప్రయత్న లోపం ఉండకూడదు, ఖచ్చితంగా సాధించే వరకు ప్రయత్నించాలి.